జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తరచుగా తన రెండో పెళ్లి గురించి కామెంట్లు చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ తనను వదిలేశాడు అంటూ చెప్తుంది. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది. అప్పుడప్పుడు తన పిల్లల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు చెప్తుంది. మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించిన ఈ అందాల తార రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మహారాష్ట్రలోని పూణేలో సెటిల్ అయింది. ఈ గుజరాతీ ముద్దుగుమ్మ మోడల్ కెరియర్ ప్రారంభించింది. కెరియర్ తొలినాళ్లలో శంకర్ మహాదేవన్ బ్రీత్లెస్ మ్యూజిక్ వీడియోలో మెరిసింది. ఆపై హీరో పవన్ తో కలిసి బద్రి జానీ సినిమాలో యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆపై మరాఠీ సినిమాలో యాక్ట్ చేసింది. 2013లో మంగళాష్టక్ వన్స్ మోర్ తో ప్రొడ్యూసర్ గా మారింది. 2014లో ఇష్క్ వాలా లవ్ తో దర్శకురాలిగా అవతారం ఎత్తింది. 2023లో ఆమె టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించింది. దాని ద్వారా తెలుగు ఇండస్ట్రీలో కంబ్యాక్ ఇచ్చింది. దానికంటే ముందు జీ తెలుగు సీరియల్ రాధమ్మ కూతురులో పార్వతీదేవిగా కనిపించి వావ్ అనిపించింది. ఒక హీరోయిన్ గా మాత్రమే కాదు, రేణు దేశాయ్ వేరే పనులు కూడా చేస్తూ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని నిరూపించుకుంది. ఖుషి, బాలు, గుడుంబ శంకర్, జానీ, అన్నవరం సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. అంతేకాదు ఖుషి సినిమాలోని ఏ మేరా జహా పాటను ఎడిట్ కూడా చేసింది. అయితే సినిమా ఇండస్ట్రీలో దర్శకురాలిగా, ప్రొడ్యూసర్ గా, నటిగా, ఎడిటర్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇలా విభిన్నమైన రోల్స్ పోషిస్తూ ఆశ్చర్యపరిచింది. సినిమాల్లో కాకుండా బయట రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ చాలా డబ్బులు కూడా సంపాదించుకుంది.